నేను సంతనా తమ్మి చెప్పాలను వాడు ఊ అంటే ఏదో ఒకటి రాస్తాడు, దివాళి దివాళి రాస్తాడు. ఊ అంటే ఏదో ఒకటి రాస్తాడు, దివాళి దివాళి రాస్తాడు. ఏం చేస్తాను రా వాడు? అంత ఇంట్రెస్ట్ గా రాస్తాను. అరే రంజిత్ విజయ్, ఏంద్రా రాజకుమారు? ఇద్దరికి ఒకటేసారి పిలిచిండు. ఏంద్రా ఓ ఏంద్రా ఓయా అదే ఉంటది దివాళి వారు. తగ్గేదేలే అన్న దానిపై ఒక స్టోరీ రాశాను రా, అది మీకు చూపిద్దామని. ఏందో మరి చూపెట్టరాదు మరి, నేను తగ్గేదలే ఏమో రాసిన అంటాను. ఏంద్రా బాబాయ్ చెప్పరాదు రా. కూర్చోరా. కూర్చున్నాడు. అయితే పుష్ప అంటే తగ్గేదిలే అందిందిగా, దానిపైన ఒక స్టోరీ రాశాను. ఏం తగ్గేదిలేరా? మీకు చూపిద్దామని. తగ్గేదిలే అంటాడు, ఏదేదో అంటాడు. మరి చెప్పరాదురా బాయ్, చెప్పు ఆయన చెప్పు తొందర. ఆతృత ఆగదారా మీ ఇద్దరికి? సోది పెడతారు. సరేరా ఏందో చెప్పు రాదురా బాయ్. ఒకటే పుష్ప అంటే తగ్గేదేలే, ఇంచుమించు పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి అన్న దానిపై రాశాను రా. వీడు కొంపదీసి మన గురించి రాలేగా, అరే మా గురించి రాసి తగ్గేదే పెద్దగా. ముందైతే వినండి రా, మీరు కూడా ఇదే అంటారు. అరే విజయ్, వీడు తగ్గేదిలే అంటాడు, ఏమో పరిస్థితి అంటాడు. కొంపదీసి మన గురించి రాసినట్టు వారా. అరే ముందైతే వింటాము. అరే అంతేరా. అరే ముందైతే నువ్వు అదేందో చెప్పురా. వినండి రా, చెప్తా మరి. చెప్పు తొందర చెప్పుడే. పాయింట్కి రా. సరే, పుష్ప అంటే తగ్గేదేలే. స్టూడెంట్స్ చక్కగా చదివేదేలే. చూడబోతే ఉంది తేడా కొడతాను. ఇంకోటి, ఇష్టపడ్డ అమ్మాయి పడేదేలే. మీ గురించి రా ఎట్లా వచ్చింది ఇప్పుడు? పైసా జేబులో ఉండేదేలే. అది వాడి గురించి రాసినట్టు. ప్రేమ దొరికేదేలే. ఉన్నదేనా అది? ఎట్లా వచ్చింది ఈ వరకు? ఎట్లా వచ్చింది చెప్పురా నాయన, మంచిగా అనిపిస్తా. వచ్చేదేలే. అది మనం ఇప్పుడు దివాళీ సీన్నే ఉంటాడు. ఉన్న శని వదిలేదేలే. నువ్వు లెక్క నువ్వే ఉన్నావు, నువ్వు మమ్మల్ని ఎట్లా చూస్తావు అని చెప్పేది రాదురా. చెప్పవయ్యా తొందర. ఆలోచనలు పోయేదేలే. పిచ్చి ఆలోచనలు బాగానే ఉంటాయి కానీ కష్టాలు నన్ను వీడేదేలే. నన్ను వీడలే అని వాడు మన గురించే ఇది చేసినట్టు అనిపిస్తుంది. అరే విజయ్ సరే నువ్వు చెప్పు నీ కథ ఏందో చెప్పు. అమ్మ తిట్టకుండా ఉండేదేలే. పొద్దున అట్లే కానీ లేవు. అది ఇక నాన్న మెచ్చుకునేదేలే. ఏం చేసినా మెచ్చుకో, అది తెలిసిందని. సింగిల్స్ కి అమ్మాయి వచ్చి సచ్చేదేలే. ఇది వాడా మనవరా? మన గురించి రాసింది. ఇంకోటి ఉన్నది చూడు, బతుకు గురించి పట్టించుకునేదేలే. అరే వీడు మరీ ఓవర్ చెప్తాను రా వీడు. నాకైతే అరే వీడు మరీ ఓవర్ చెప్తాను రా వీడు. అరే నేను రాసిండ్రా. సరే రాయి. అరే చూద్దాం. మనం మారేదేలే. ఇంకోటి ఇంకోటి లాస్ట్ చూడు, ఏది ఏమైనా రీల్స్ చూడ ఆపేదేలే. వాడు రాగ్గాడు అదే కథ, వాడు లేస్తే రీల్సే ముద్దుగాడు. వాడు రాగ్గాడు అదే కథ, వాడు లేస్తే రీల్సే ముద్దుగాడు. ఇప్పుడు చెప్పను రా రంజిత్ విజయ్, ఎలా ఉంది ఇది? చూడబోతే వీడు రాసింది ఏదో మంచిగా ఉందిరా విజయ్. ఏమో అనుకున్నాం కానీ మంచిగానే అనిపిస్తాను. కానీ నచ్చిందా? దాంట్లో మనల్ని కొద్దిగా చేసినట్టు. ప్రస్తుతానికి అయితే పబ్లిక్ కూడా అట్లే ఉన్నారు. కానీ మంచిగానే రాసినారా బిడ్డ. థ్యాంక్ యూ. మరి ఫస్ట్ మీకే చెప్పిన, దీని తర్వాత నేను బాగానే ఉంది. సగం మనదే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ పబ్లిక్ కూడా అట్నే ఉన్నారు. హైలైట్ విషయం ఏంటంటే, సరే మీ విషయం అదే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వాళ్ళకి అనిపించేదే ఉంది, వాస్తవానికి వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ అట్నే ఉంటట్టుంది. కుసా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మర్చిపోకండి. మర్చిపోకండి.